శాంతి. ఈరోజు మనము త్రిమూర్తి దాదీలలో ముఖ్యంగా వారి యొక్క అమృత వచనాలు అమూల్య మహావాక్యాల్లో భాగంగా ఈరోజు దాది ప్రకాష్ మణి గారి అమృత వచనాలు విందాము. మొదటి పాయింట్, బాబా హమ్ బచ్చోं को कहता बच्चे तुम मेरे హోలియెస్ట్ హైయెస్ట్ ఆర్ రిచెస్ట్ బచ్చే హో. బాబా మన పిల్లలకి చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు నా యొక్క హోలియెస్ట్ అంటే పవిత్రాతి పవిత్రులు, హైయెస్ట్ ఉన్నతాతి ఉన్నతులు మరియు రిచెస్ట్ సంపన్నవంతులు. साथ साथ बाबा हमको ऊंची चोटी पर ले जाने के लिए रोज बुद्धि की यह ड्रिल कराता कि बच्चे 1 सेकंड में इस साकारी दुनिया से पार आकारी और निराकारी दुनिया में चले जाओ. మరి దీంతో పాటు బాబా మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరం పైన తీసుకొని వెళ్ళడానికి రోజు బుద్ధిలో ఈ డ్రిల్ని చేయిస్తారు. పిల్లలు 1 సెకండ్లో సాకారి ప్రపంచం నుంచి అతీతంగా ఆకారి మరియు నిరాకారి ప్రపంచానికి వెళ్ళండి అని. డ్రిల్ కరో, అభి అభి సాకారి, అభి అభి ఆకారి और అభి అభి నిరాకారి. డ్రిల్ చేయండి, ఇప్పుడిప్పుడే సాకారిగా, ఇప్పుడిప్పుడే ఆకారిగా మరియు ఇప్పుడిప్పుడే నిరాకారులుగా అయ్యేది. सेकेंड पॉइंट, सेकेंड में उड़ती कला का अनुभव करने के लिए बुद्धि इतनी हल्की हो जो किसी भी घड़ी इस देह से न्यारी बन जावे. సెకండ్లో ఉన్నతమైనటువంటి కళని అనుభవం చేసుకోవడానికి బుద్ధి ఎంత తేలిగ్గా ఉండాలి అని అంటే ఏ ఘడియలో కానీ దేహం నుండి అతీతంగా అయిపోవాలి. बार बार यह बात बाबा सुनाता है कि तुम अपने बुद्धि पर बोझ अनुभव नहीं करो. బాబా పదే పదే మనకి ఈ విషయాన్ని వినిపిస్తారు, మీ మనస్సుని మీ బుద్ధి పైన బరువుని అనుభవం చేయకండి. कार्य व्यवहार करो परंतु अपने को मैं करता हूँ या मेरा यह काम है, यह मैं और मेरे का बोझ अपने सिर पर नहीं रखो. కార్య వ్యవహారాల్ని చెయ్యండి, కానీ చేస్తూ కూడా ఇది నా పని ఉంది, ఇది నేను నాది అనేటువంటి బరువు ఏదైతే ఉందో అది తలపైన పెట్టుకోకండి. జిమ్మేవార్ బాబా హే, హమ్ నిమిత్ ఉన్కి శ్రీమత్ పర్ చల్తే చలే. మరి బాధ్యుడు బాబా, మనం నిమిత్తంగా ఆయన చెప్పినట్టు నడుస్తూ వెళ్ళాలి. మూడవ పాయింట్, समय तीव्र गति से चलता रहता तो हमें भी ऐसा ही तीव्र गति से अपने को बाबा के इशारों अनुसार पुरुषार्थ करना है और पुरुषार्थ का लक्ष्य है सिर्फ स्वयं ही स्वयं अटेंशन रखो. समय తీవ్ర గతితో నడుస్తూ ఉంది కాబట్టి మనం కూడా ఇదే తీవ్ర గతితో స్వయాన్ని బాబా యొక్క ఏవైతే సైగల అనుసారంగా పురుషార్థం చేయించాలి. మరియు పురుషార్థం యొక్క లక్ష్యము కేవలం స్వయానికి స్వయం అటెన్షన్ని తెప్పించటము. అటెన్షన్ है तो बुद्धि सहज अनुभव करेगी. अटेंशन होगा तो संपन्नता तक पहुंचने में मेहनत या बोझ अनुभव नहीं होगा. అటెన్షన్ ఉన్నట్లయితే బుద్ధి సహజంగా అనుభవం చేస్తుంది. అటెన్షన్ ఉన్నట్లయితే సంపన్నత వరకు చేరుకోవడంలో కష్టం కానీ బరువు కానీ అనుభవం అవ్వదు. इसके लिए समय प्रति समय जो संपन्न बनने के लिए बाबा ने इशारे दिए हैं वह याद रखो, उन पर मनन चिंतन करो. దీనికోసం సమయ ప్రతి సమయంగా ఏదైతే సంపన్నంగా కావటానికి బాబా మనకి సైగల్ని ఇచ్చారో వాటిని గుర్తు చేసుకోండి మరియు వాటిపైన మనన చింతన కూడా చేస్తూ ఉండండి. నాలుగో పాయింట్, सबसे पहले हर एक अपने आप से पूछो कि स्वयं में फेथ है कि मैं पुरुषार्थ कर लास्ट सो फास्ट आऊँगा. అన్నిటికంటే ముందు స్వయాన్ని స్వయం ప్రశ్నించుకోండి, నాకు నా పైన నమ్మకము విశ్వాసం ఉందా, నేను పురుషార్థం చేసి లాస్ట్ సో ఫాస్ట్ వస్తాను అనేటువంటిది స్వయం పైన విశ్వాసం ఉందా. मैं ही संपन्न बना था और बनूंगा. నేనే సంపన్నంగా అయ్యాను మరియు అవుతాను. मेरे संस्कार का हो अथवा पुराने कोई भी बंधन है, मैं उन सब संस्कारों को बंधनों को पुरुषार्थ कर परिवर्तन कर सकता हूँ. నా యొక్క సంస్కారాలనండి లేదు పాత ఏవైనా బంధనాలు ఉన్నాయనుకోండి, నేను వాటి యొక్క సంస్కారాలకి బంధనాలకి పురుషార్థం చేసి పరివర్తన చేయగలనా. नेक्स्ट पॉइंट, सूक्ष्म में भी यह संकल्प तो नहीं आता कि ऐसी स्थिति तो मेरे लिए बड़ी मुश्किल है.
సూక్ష్మంగా కూడా నాకు ఇవన్నీ చేయడం కష్టం కదా అనేటువంటి సంకల్పం అయితే రాదు కదా. आज से हर एक इस सूक्ष्म कमजोरी के संकल्प को बाबा के सामने दान कर दो. ఈరోజు మీరందరూ కూడా ఈ సూక్ష్మమైనటువంటి బలహీనత సంకల్పాన్ని బాబా ఎదురుగా దానం చేయండి. जबकि बाबा कहता है तुम बच्चों से मेरा वायदा है कि तुम 1 कदम आगे बढ़ो तो मैं 10 कदम क्या 100 कदम आगे आऊँगा. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సూక్ష్మమైనటువంటి బలహీనత ఏదైతే ఉందో సంకల్పాల యొక్క బలహీనత బాబా ఎదురుగా దానం ఇచ్చేసేయండి. బాబా అయితే చెప్తారు, మీరు పిల్లలు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో 1 అడుగు మేము ముందుకు వేసినట్లయితే బాబా 1 అడుగుకి 10 అడుగులేంటి 100 అడుగులు నేను ఇస్తాను అని అన్నారు. హిమ్మతే బచ్చే మదదే బాప్ తుమ్ నిశ్చయ బుద్ధి బనో తో విజయ్ అవశ్య సమాయి హుయి హే. మీరు ఎప్పుడైతే ధైర్యాన్ని ఉంచుతారో అప్పుడు సహాయం బాబాది లభిస్తుంది. నిశ్చయ బుద్ధిగా అయినట్లయితే విజయం తప్పకుండా దాంట్లో సమాయించుకొని ఉంటుంది. నెక్స్ట్ 6వ పాయింట్, सबसे पहला चाहिए स्वयं ही स्वयं पर संपूर्ण फेथ. फुल फेथ रखो तो बाबा की मदद ऑटोमेटिक मिलेगी. అన్నింటికంటే ముందు స్వయం పైన స్వయం యొక్క విశ్వాసము నమ్మకం అనేది ఉండాలి. పూర్తి నమ్మకం అనేటువంటిది ఉన్నట్లయితే బాబా యొక్క సహాయం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. यह भी एक बहुत बड़ा वरदान मिल जाता तो पहले स्वयं पर फेथ हो फिर बाबा के ऊपर फेथ हो. ఇది కూడా ఒక పెద్ద వరదానంగా అయిపోతుంది. కాబట్టి మొదట స్వయం పైన ఫెయిత్ ఉండాలి, ఆ తర్వాత బాబా పైన కూడా విశ్వాసం అనేది ఉండాలి. साथ साथ यह भी फेथ चाहिए कि हम कल्प पहले वाले वही बाबा के बच्चे हैं जो कल्प पहले भी विजयी बने हैं, जिसका यादगार वैजयंती माला है. దీంతో పాటు ఈ నమ్మకం కూడా ఉండాలి, మేము కల్పం క్రితం యొక్క అదే బాబా యొక్క పిల్లలము, కల్పం క్రితం కూడా మేము విజయిగా అయి ఉన్నాము, మా యొక్క యాద్గార్ మా యొక్క స్మృతి చిహ్నమే ఈ వైజయంతి మాల ఉంది అనేది కూడా విశ్వాసం ఉండాలి. 7వ పాయింట్, बाबा ने हमें तीव्र पुरुषार्थ कराने लिए समय दिया है. जैसे यूनिवर्सिटी में भी टाइम होता कि यह कोर्स इतने समय में पूरा करना है, फिर पेपर होगा. బాబా ఇప్పుడు మనకు తీవ్ర పురుషార్థాన్ని చేయడానికి కోసం సమయం ఇచ్చారు. ఎలా అయితే యూనివర్సిటీలో కూడా టైం ఉంటుంది కదా, ఈ కోర్సు చేయడానికి ఈ సమయం పూర్తి చేయాలి, ఆ తర్వాత పేపర్ అంటే పరీక్ష జరుగుతుంది అని. तो हमें भी बाबा संपन्न बनने के लिए टाइम देता है. కాబట్టి మనకు కూడా బాబా సంపన్నంగా కావటానికి టైం ఇస్తున్నారు. फिर बीच बीच में पेपर भी लेता है. उस पेपर में पास होने के लिए अमृत वेले जब उठते हैं तो अपनी संपन्नता की स्टेज को याद करो. మరి మధ్య మధ్యలో బాబా పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి అని అంటే అమృత్ వేళ ఎప్పుడైతే లేస్తారో తమ యొక్క సంపన్నత స్టేజ్ని గుర్తు చేసుకోండి. 8వ పాయింట్, హమారే సామ్నే సంపన్నత కి స్టేజ్ హే బ్రహ్మ బాబా. మన ఎదురుగా సంపన్న స్టేజ్లో ఎవరున్నారు? ब्रह्मा बाबा. साकार में भी ब्रह्मा बाबा संपूर्ण बन प्रैक्टिकल में फरिश्ता स्थिति का हम सबको अनुभव कराते रहे और अभी उसी संपन्न फरिश्ता रूप से अव्यक्त वतन में भी हम बच्चों से रूह रिहान करते अथवा बाप दादा मिलकर इस साकार दुनिया में भी आते. దాది అంటున్నారు, సాకారంలో బ్రహ్మబాబా సంపూర్ణంగా అయి ప్రాక్టికల్లో ఫరిష్తా స్థితి యొక్క అందరికీ అనుభవాన్ని చేయించారు. మరియు ఇప్పుడు కూడా అదే సంపన్న ఫరిష్తా రూపంతో బాప్దాదా వతనంలో కూడా మన పిల్లలందరితో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ మరియు బాప్దాదాతో కలుస్తూ ఈ సాకార ప్రపంచానికి వస్తూ ఉంటారు. तो संपन्नता का एग्जाम्पल साकार है. साकार सो आकार బాబా నిరాకార్ బాబా. కాబట్టి సంపన్నత యొక్క ఉదాహరణ మూర్తి అంటే ఎవరు? సాకారంలో సాకారం బాబా ఉన్నారు. సాకారం నుండి ఆకార బాబాగా అయ్యారు, ఆ తర్వాత నిరాకార బాబా ఉన్నారు. 9వ పాయింట్, హమే భీ బ్రాహ్మణ్ సో ఫరిష్తా సో దేవతా బన్నా హై. तो हमारी संपूर्णता के समीपता की स्थिति है कि पहले हम अपने को फरिश्ता बनावे. మనం కూడా బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా మరియు దేవతగా కావాలి. కాబట్టి మన యొక్క సంపూర్ణత సమీపం
గా వచ్చేటువంటి స్థితి మొదట మేము స్వయాన్ని ఫరిష్తాగా చేసుకోవాలి. फरिश्ता अर्थात जो इस देह और देह के बंधन है उन बंधनों से मुक्त. ఫరిష్తా అని అంటే ఏవైతే దేహం యొక్క బంధనాలు ఉన్నాయో ఆ బంధనాల నుండి ముక్తులు. जो भी पुराने संस्कार स्वभाव है, दृष्टि वृत्ति है, वह सब हमारी परिवर्तन हो जाए. ఏవైతే మన యొక్క పాత స్వభావ సంస్కారాలు దృష్టి వృత్తులు ఉన్నాయో అవన్నీ పరివర్తన జరగాలి. तो इन सब में कितने % परिवर्तन हुआ है? మరి వీటన్నిటిలో ఎంత % పరివర్తన జరిగింది? मास्टरपन खुद चेक करे, क्योंकि यह पुराने स्वभाव संस्कार ही हमारे बंधन है और इन्हों को परिवर्तन करना उसको ही कहेंगे बंधन मुक्त अर्थात जीवन मुक्त बनना. మాస్టర్గా కావడము అంటే స్వయానికి స్వయమే చెక్ చేసుకోవడము. ఎందుకు అంటే పాత స్వభావ సంస్కారాలు మన బంధనాలు ఉన్నాయి మరియు వీటిని పరివర్తన చేసుకోవడము, దాన్నే ఏమంటారు? బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా అవ్వడము అని అంటారు. 10వ పాయింట్, सबसे पहले खुद से पूछना है कि इस जीवन में मैं आत्मा सभी सूक्ष्म वस्तुल बंधनों से स्वतंत्र हूँ. అన్నింటికంటే ముందు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ జీవితంలో నేను ఆత్మను అన్ని స్థూలం మరియు సూక్ష్మ బంధనాలతో స్వతంత్రంగా ఉన్నానా? मुक्त हूँ या मेरे संस्कार स्वभाव जंजीर की तरह बंधन में रखते हैं? నేను అన్నిటి నుండి ముక్తులుగా ఉన్నానా, లేదు నా స్వభావ సంస్కారాలు సంకెళ్ళలాగా నన్ను బంధించేస్తున్నాయా? जरा भी कोई बंधन होगा तो कभी भी अतीन्द्रिय सुख का अनुभव नहीं होगा. जो खुशी होनी चाहिए वह कम हो जाएगी. కొంచెం ఎక్కడైనా బంధనాలు ఉంటే కూడా ఎప్పుడు కూడా వారికి అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అనేటువంటిది కలగదు. ఏదైతే సంతోషం లభించుందో అది తక్కువైపోతుంది. నెక్స్ట్ 11వ పాయింట్, బంధన్ ముక్తి की निशानी है अतीन्द्रिय सुख और अतीन्द्रिय सुख में है तो బంధన్ ముక్త స్థితి है. బంధన ముక్తగా ఉన్నారు అంటే దాని గుర్తులు ఎలా ఉంటాయి? దాది అంటున్నారు అతీంద్రియ సుఖం ఉంటుంది. అతీంద్రియ సుఖంలో ఉంటారు మరియు జీవన్ముక్త స్థితిలో ఉంటారు. ఎవరు? బంధనముక్తులుగా ఉన్నవారు. तो अपने से पूछो मैं एवर हैप्पी हूँ. जो बाबा कहते हैं संपन्न फरिश्ता भव, उसका मैं कहाँ तक खुद में अनुभव करती हूँ. మరి ఇంకో విషయం దాది అంటున్నారు, స్వయాన్ని ప్రశ్నించుకోండి. నేను ఎవర్ హ్యాపీ ఉన్నానా అంటే సదా సంతుష్టంగా, సదా ఆనందంగా, సంతోషంగా ఉన్నానా? ఏదైతే బాబా అంటున్నారో సంపన్న ఫరిష్తా భవ అని, దాంట్లో నేను ఎక్కడ దాకా ఉన్నాను, ఖుద్ నేను అలాంటి అనుభవాన్ని చేస్తున్నానా? दूसरा, अगर लक्ष्य है कि मैं संपन्न फरिश्ता बनूं तो लक्ष्य प्रमाण लक्षण धारण किए हैं. రెండో విషయం, ఒకవేళ లక్ష్యం ఉన్నట్లయితే సంపన్న ఫరిష్తాగా కావాలి అని లక్ష్య ప్రమాణంగా లక్షణాలని ధారణ చేశానా? नेक्स्ट 12 पॉइंट, ज्ञान के जो भी गुह्य राज है उन्हें समझकर कर्म अकर्म और विकर्म की गुह्य गति को जानकर श्रेष्ठ कर्म करते हैं. జ్ఞానం యొక్క గుహ్య రహస్యాలని మరియు వాటిని అర్థం చేసుకుని కర్మ అకర్మ మరియు వికర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకుని శ్రేష్ఠ కర్మ చేస్తున్నానా? వికర్మోं को खत्म कर मैं दिनों दिन अकर्मी बनती जा रही हूँ. వికర్మలని సమాప్తం చేసుకుని నేను రోజు రోజుకి అకర్మిగా అంటే ఏ కర్మ యొక్క బరువు అనేటువంటిది లేకుండా అకర్మిగా అవుతున్నానా? जो संस्कार कर्मों का खाता बनाते मैं उन संस्कारों को कर्मों के हिसाब किताब को भस्म कर अकर्मी बनती जा रही हूँ. ఏ సంస్కారాలైతే కర్మ ఖాతాని తయారు చేస్తాయో ఆ సంస్కారాలను కర్మల యొక్క లెక్కాచారాలను భస్మం చేసి అకర్మిగా అవుతూ ఉన్నానా? कोई भी संस्कार के वश कर्म होता तो वह अकर्म नहीं बनता, परंतु कभी कर्म कभी विकर्म हो जाता. ఎవరు ఏ సంస్కారాలకి వశమయ్యి కర్మ చేసినా కానీ అవి అకర్మలుగా జరగవు, కానీ అప్పుడప్పుడు కర్మలు అప్పుడప్పుడు వికర్మలు అవుతూ ఉంటాయి. జిస్కో కహా జాతా మాయా జీత్ నహీ పరంతు మాయాకే వశ్ హో గయా.
అప్పుడు ఏమంటారు, వీళ్ళు మాయకి వశమైపోయారు, మాయాజితులుగా అవ్వలేదు అని అంటారు. ఫిర్ వృత్తి జాతి ఇచ్ఛా హోతి పురాణే వ్యర్థ సంకల్ప చల్తే దేహ అభిమాన్ హోతా. ఆ తర్వాత వృత్తి వెళ్తుంది, కోరికలు కలుగుతాయి, పాత వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి, దేహాభిమానం కూడా వస్తుంది. అనేక ప్రకారంకే మాన్ షాన్ ఆదికా స్వార్థ హోతా. అనేక రకాలైనటువంటి మాన్ షాన్ యొక్క స్వార్థం వస్తుంది. अब मैं इन सभी से मुक्त बनूं, उसके लिए अपने पास्ट कर्मों को भस्म करना है. अब ऐसा कोई कर्म ना हो जो फिर कोई कर्म का खाता बने. ఇప్పుడు ఈ అన్ని విషయాల నుండి ముక్తులుగా కావాలి. దానికోసం పాస్ట్ కర్మలు ఏవైతే ఉన్నాయో భస్మం చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కర్మలు జరగకుండా కర్మ యొక్క ఖాతాను తయారు చేసుకోకుండా ఉండాలి. తో హమ్ అప్నీ ऐसी संपन्न स्थिति बनावे, मुक्त बने, जिससे విత్ ఆనర్ పాస్ హో. కాబట్టి మనం ఇప్పుడు ఇలాంటి సంపన్న స్థితిని తయారు చేసుకోవాలి, ముక్తులుగా అవ్వాలి. దీంతో మనం పాస్ విత్ ఆనర్గా అంటే గౌరవనీయంగా పాస్ అవ్వగలుగుతాం. ఇక లాస్ట్ పాయింట్, కై कहते हैं मैं सच कहती हूँ कि मेरे में सहन करने की शक्ति नहीं है. కొంతమంది కొన్నిసార్లు అంటూ ఉంటారు, నేను నిజంగా చెప్తున్నాను, నాలో సహించే శక్తి లేదు అని అంటారు. ऐसा कहकर डनलप की तकिया नहीं देना है. हमें मेहनत करनी है. कोई भी शक्ति की कमी है तो उसको योग बल से फुल करो. మరి నాకు ఈ శక్తి లేదు, సహన శక్తి లేదు అని అంటూ ఆ డన్లప్ మంచం పైన పడుకున్నట్టు దానిపైన ఇంకా పడుకున్నామని అనుకోండి, అప్పుడు ఆ సంస్కారం ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి దాది అంటున్నారు, మనం శ్రమ చేయాలి. ఏ శక్తి యొక్క లోపం ఉన్నట్లయితే యోగ బలంతో ఆ శక్తిని నింపుకోవాలి. हम नई दुनिया का निर्माण करने वाले कहे, मेरा नाम तो है निर्माण करने वाली, परंतु मैं तो मान शान की भूखी हूँ, तो वह क्या निर्माण करेंगे. దాది అంటున్నారు, మనం అనడం అయితే నేను కొత్త ప్రపంచ నిర్మాణాన్ని చేసేవాడిని అని అంటారు. కానీ పేరుకేమో నిర్మాణం చేసేటువంటి వారు, కానీ నాకేమో పేరు, గౌరవము, ప్రతిష్ట, పరువు ఇవన్నీ కావాలి అని అంటే మీరు ఇంకేం నిర్మాణం చేయగలుగుతారు. అచ్చా, ఇది దాది గారి ఈరోజు క్లాసు. చాలా చక్కటి సారయుక్తంగా దాది చాలా డీప్గా మనకి ఈ విషయాలన్నింటినీ తెలిపించారు. ఈ వారం అంతా ఇంకొకటి 2 సార్లు ఈ క్లాస్ని విని ఈ వారం అంతా ఈ విషయాల్ని మన జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నించేద్దాం. అచ్చా, ఓం శాంతి.